హాయ్ ఫ్రెండ్స్, బట్టలు లేకుండా స్నానం చేస్తే ఏమవుతుంది? నగ్నంగా స్నానం చేయటం వల్ల పాపం కలుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా ప్రతిరోజు ఆడవాళ్లు స్నానం చేస్తే ఏమవుతుందో కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. నగ్నంగా స్నానం చేయటం వల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుందో ఒక చిన్న పురాణ కథను విని తెలుసుకోవచ్చు. కానీ ఈ కథను ప్రతి ఒక్కరూ చివరిదాకా వినండి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా లక్ష్మీదేవి భక్తులైతే లక్ష్మీ కటాక్షం కోసం శ్రీ మహాలక్ష్మి అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఒకానొక సమయంలో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నప్పుడు వీళ్లందరూ గంగా స్నానాలు చేస్తున్నప్పటికీ ఆ మనుషులందరూ ఎంతో దుఃఖంలో ఉండటం గమనించిన లక్ష్మీదేవి వీళ్లందరూ గంగా స్నానాలు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ల పాపాలు తొలగిపోవటం లేదు, ఎందుకు స్వామి అని శ్రీ మహావిష్ణువుని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, వీళ్ళు గంగానదిలో మునుగుతూ ఉన్నారే కానీ స్నానం చేయటం లేదు. అప్పటికి ఇప్పటికీ గంగమ్మ తల్లి శక్తిలో ఎలాంటి లోపమూ కలగలేదు. కానీ వీళ్ళు గంగా స్నానం ఆచరించటంలోనే లోపముంది. దీని గురించి నేను నీకు రేపు చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి మహావిష్ణువు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆ ప్రాంతంలో విపరీతమైన వర్షం కురిసింది. మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపం ధరించి ఆ వర్షంలోకి వెళ్లారు. వర్షపు నీటి ప్రవాహం వల్ల అక్కడ ఒక గొయ్యి లాంటిది ఏర్పడింది. ఆ గోతిలో నీళ్లు, బురద నిండిపోయాయి. ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ గోతిలోకి దిగుతూ శ్రీ మహాలక్ష్మికి ఒక మాట చెప్పారు. నువ్వు కూడా ఒక సాధారణ స్త్రీ రూపంలోకి వచ్చి నన్ను కాపాడమని గంగా స్నానం చేస్తున్న వాళ్ళందరినీ అడుగుదేవి అని. అయితే నన్ను కాపాడడానికి కేవలం స్వచ్ఛమైన మనసున్న పుణ్యాత్ములు మాత్రమే పనికొస్తారు. ఎవరైతే పాపపు పనులు చేశారో, ఎవరి మనస్సు కల్మషంతో నిండిపోయిందో వాళ్ళు నన్ను ముట్టుకుంటే భస్మమైపోతారు అని కూడా నువ్వు జనాలకు చెప్పాలి అని శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో నవ్వుతూ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే గోతిలోకి దిగిన తర్వాత తన భర్తను కాపాడమని శ్రీ మహాలక్ష్మి ఒక సాధారణ మహిళ రూపాన్ని ధరించి వచ్చిపోయే వాళ్లను అడుగుతూ ఉన్నారు. గంగా స్నానం చేస్తున్న యువకులందరూ కూడా అటువైపు వెళ్తూ అత్యంత అందంగా ఉన్న శ్రీ మహాలక్ష్మిని చూసి మోహితులవుతున్నారు. వారిలో కొంతమంది ముసలి భర్తను వదిలి తమతో రమ్మని కూడా ఆమెను అడిగారు. కొంతమంది బురదలో ఉన్న వృద్ధ బ్రాహ్మణుణ్ణి బయటకు తీయడానికి ముందుకు వెళ్లారు. కానీ పాపాత్ములైతే బూడిద అయిపోతారు అని మహాలక్ష్మి చెబుతూ ఉండడంతో వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. గంగా స్నానం చేసినంత మాత్రాన తమ పాపాలన్నీ తొలగిపోతాయి అని వాళ్లకు ఎలాంటి నమ్మకము లేదు. అందుకనే శ్రీ మహాలక్ష్మి మాటలు విని వాళ్ళంతా భయపడిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా సమయం గడుస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ యువకుడు అక్కడికొచ్చాడు. గోతిలో పడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి, అతని పక్కనే ఉన్న అందమైన స్త్రీని చూసి ఆమె మాటలు విన్నాడు ఆ యువకుడు. వెంటనే వృద్ధుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తికి సహాయం చేయటానికి అతను ముందుకు వెళ్ళాడు. మా వారికి సహాయం చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పాపాలు చేసినట్లయితే నా భర్త తపశ్శక్తి వల్ల ఆయన్ను ముట్టుకున్న వెంటనే బూడిదగా మారిపోతారు అని లక్ష్మీదేవి ఆ యువకుడితో చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ యువకుడు ముసలివాడి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని బురదలో నుండి బయటకు తీశాడు. నేను గంగా స్నానం ఆచరించి వచ్చాను కాబట్టి నాలో ఉన్న సర్వ పాపాలు కూడా కొట్టుకుపోయాయి మాతా అని ఎంతో వినయంగా చెప్పాడు ఆ యువకుడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపంలోకి వచ్చి శ్రీ మహాలక్ష్మికి ఆ యువకుడిని ఒక ఉదాహరణగా చూపిస్తూ, ఎవరైతే గంగా స్నానం కేవలం ఒక ఆచారం అనుకుంటూ చేస్తారో, మొక్కుబడిగా చేస్తారో వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలమూ దొరకదు. ఎవరైతే గంగా స్నానాన్ని మనస్ఫూర్తిగా చేస్తారో వాళ్లకు మాత్రమే పాపం తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఎవరి ఇంటిలో అయితే సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలు నిలుస్తాయో వారి లక్షణాలు చెబుతాను వినండి. కొన్ని పద్ధతులు పాటించిన వ్యక్తికి ఎప్పుడూ దుఃఖం కలగదు. అతని ఇంటిలో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. ఇంటిలో గొడవలు, కొట్లాటలు జరగవు. అతని కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. ఒక వ్యక్తి కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఈ విషయాలను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ జీవితం ఎంతో గొప్పగా మారుతుంది. ప్రతిరోజు స్నానం చేయటం వల్ల శరీరం శుభ్రంగా అవటమే కాకుండా మనస్సు కూడా శాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వల్ల శరీర కాంతి పెరగటమే కాకుండా ముఖం ఆకర్షణీయంగా మారుతుంది. స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల మరింత లాభం కలుగుతుంది.
స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ పునస్కారాలు చేస్తూ ఉంటారు. కాబట్టి సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయటం మంచిది. సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వల్ల రూపం, పవిత్రతా బలం, తేజం, ఆయుష్ అన్ని విధాలా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీరం పుష్టిగా మారుతుంది. అన్ని కాలాల్లో క్రమం తప్పకుండా ప్రతిరోజు స్నానం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఉదయం స్నానం చేయటం వల్ల పాపం తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా సూర్యోదయమే స్నానం చేసిన వాళ్లకు నెగటివ్ ఎనర్జీ చుట్టుముట్టదు. అందుకనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఇక ప్రతిరోజు తలస్నానం చేయటం చాలా మంచిది. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళు మాత్రమే తలస్నానం చేయకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు తడి వస్త్రంతో ఒళ్ళు తుడుచుకున్నా సరే పర్వాలేదు. సూర్యుడి కిరణాలు ఈ భూమి మీద పడకముందే, అంటే బ్రహ్మముహూర్తంలో చేసే స్నానం ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక అభ్యంగన స్నానం చేయటం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ రాసుకుని మర్దన చేసి స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు మానసిక శాంతి కూడా కలుగుతుంది. ఇక నదీ స్నానం చేసేవాళ్లు నదిలో నుండి బయటకు వచ్చి ఒళ్ళంతా తుడుచుకొని నదిలో మునకలు వేస్తే మంచిది. నదిలో ఎప్పుడూ కూడా 11 లేదా 21 మునకలు వేయాలి. ఇక నదిలో వస్త్రాలు విప్పకూడదు. వీలైతే ఏదైనా జలపాతంలో స్నానం చేయటం మంచిది. జలపాతం లేకపోతే అప్పుడు నదీ స్నానం మంచిది. తీర్థస్థానంలో ఉండే జలాలు అత్యంత పవిత్రమైనవి. ప్రతి ఒక్కరికి గంగా స్నానం కుదరని పని. కాబట్టి స్నానం చేస్తున్నప్పుడు అది ఇంట్లో అయినా లేదా ఇంకెక్కడైనా సరే గంగాదేవిని తలుచుకుంటే అది గంగా స్నానంతో సమానమవుతుంది. ఇక స్నానం చేసేటప్పుడు బట్టలన్నీ విప్పి స్నానం చేసే ఆడవాళ్ల గురించి కూడా విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మికి చెబుతూ ఉన్నారు. మన పెద్దవాళ్లు కూడా ఈ విషయాన్ని మనకు పదే పదే చెబుతూ ఉంటారు. అదేంటంటే స్నానం చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేసి స్నానం చేయకూడదు. దీనికి సంబంధించిన పురాణ గాథ కూడా ఉంది. శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్న సమయంలో గోపికలందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ బట్టలు లేకుండా నగ్నంగా సరస్సులో స్నానం చేస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికల బట్టలను ఎత్తుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. తమ బట్టలు తిరిగి ఇవ్వమని శ్రీకృష్ణుణ్ణి గోపికలు అడిగితే ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని శ్రీకృష్ణుడు వాళ్లకు చెప్పారు. అది వరుణదేవుడికి అవమానం చేసినట్టే అవుతుంది. మరొక పురాణగాథ ప్రకారం కుబేరుడి 2 పుత్రులు నలకుమారుడు, మణిగ్రీవుడు తమకు ఉన్న అత్యంత ధనాన్ని చూసుకుని అహంకారంతో విర్రవీగారు. వాళ్ళిద్దరూ మందాకినీ నదీ తీరంలో అప్సరసలతో కలిసి జలక్రీడలు చేస్తూ ఉన్నారు. అటువైపుగా అదే సమయంలో నారద మహర్షి వచ్చారు. నారద మహర్షిని చూసిన వెంటనే అప్సరసలు బట్టలు వేసుకున్నారు. కాని కుబేరుడి కుమారులు మాత్రం నారద మహర్షిని చూసి కూడా చూడనట్టు సరస్సులో నగ్నంగా ఉండిపోయారు. ఆ సమయంలో నారద మహర్షికి చాలా కోపం వచ్చింది. అహంకారం వల్ల తనను అవమానించినందుకు 2 వృక్షాలుగా మారిపోమ్మని కుబేరుడి పుత్రులు 2 ఆయన శపించారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు భూమి మీద అవతరిస్తారో అప్పుడు మీకు శాప విముక్తి అవుతుంది అని నారద మహర్షి కుబేరుడి పుత్రులతో చెప్పారు. ఆ కుబేరుడి పుత్రులు అర్జున, మణిగ్రీవ వృక్షంగా మారిపోయారు. ఆ తరువాత శ్రీకృష్ణుని వల్ల వాళ్లకు శాప విముక్తి కలిగింది. స్నానం చేసే సమయంలో బాత్రూంలో ఎవరూ లేరు కాబట్టి మనల్ని ఎవరూ చూడట్లేదు అని అనుకుంటూ నగ్నంగా స్నానం చేసినట్లయితే ఈ క్షణం నుండే ఆ అలవాటు మానుకోండి. ప్రతి చోట భగవంతుడున్నారు. ఆయన మనల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. కాబట్టి నగ్నంగా స్నానం చేయడం వరుణదేవుడిని అవమానించినట్లే అవుతుంది. ఆర్థికంగా, శారీరకంగా కూడా నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో పాటుగా మనలో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మనం స్నానం చేసేటప్పుడు పితృదేవతలు మన చుట్టూ ఉంటూ ఉంటారు. వాళ్ళు మనల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటారు. కాబట్టి నగ్నంగా స్నానం చేయటం వల్ల పితృదోషం కలుగుతుంది. పితృలోకంలో ఉన్న మన పూర్వీకుల ఆత్మకు కూడా శాంతి లభించదు. ఎవరైతే నగ్నంగా స్నానం చేస్తారో లక్ష్మీదేవికి కూడా కోపం కలిగించిన వాళ్ళవుతారు. అందుకనే నగ్నంగా స్నానం చేసే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు. కాబట్టి ఇక నుండైనా సరే స్నానం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.